దేవన్నపేట ఫేజ్ 3 పంపులను ప్రోటోకాల్ పాటించకుండా ఆగమేఘాల మీద ప్రారంభించడానికి ప్రయత్నించి ఎమ్మెల్యే కడియం శ్రీహరి విఫలమయ్యారని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రైతులకు సాగునీరు అందించడానికి ఆగమేఘాల మీద పంపులు ఆన్ చేయడానికి వచ్చారని ఎద్దేవా చేశారు. అయితే మోటార్లు సాంకేతిక లోపం వల్ల ఆన్ కాలేదని అన్నారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కర్ర సోమిరెడ్డి, మాజీ ఎంపీపీ బండారు రవీందర్, బొడ్డు ప్రతాప్ తదితర నాయకులు పాల్గొన్నారు. అసలు అన్నము ఎప్పుడో ఉడికింది, ఉమ్మగిలలాక ఆగరన్నట్టు పేరు నేను తెచ్చుకోవాలనే తాపత్రయంతో కడియం శ్రీహరి తగుదునమ్మా అని చెప్పేసి మొన్న బహిరంగ సభ పెట్టి ఒకసారి అబాసుపాలయ్యాడు. మళ్ళీ దానికి సిల్సిలా ఈ పంప్ హౌస్ను ఆన్ చేయాలని చెప్పేసి మరి ఆగమేఘాల మీద అక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉంటే అసెంబ్లీలో సామాజిక అంశాలు బీసీ జనగణ దానికి సంబంధించిన బిల్లు పెట్టే కార్యక్రమం వాళ్ళే చెప్తున్నది. రాహుల్ గాంధీ ఆదేశంతో ఒక పక్క బీసీ జనగణ, రెండవది ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించి రెండు కూడా రాహుల్ గాంధీ చొరవతోటే మేము చేస్తున్నామని ఒక పక్క చెబుతూనే ఆడ సభ జరుగుతుంటేనే మరి ఓ మాజీ ఇరిగేషన్ మంత్రి, ప్రస్తుత గణపురం ఎమ్మెల్యే, ప్రస్తుత ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి మరి తూతూ మంత్రంగా ఒక మోటార్ను 3 మోటార్లు ఉంటే ఒక మోటార్నైనా ప్రారంభిద్దామని చెప్పేసి రావడం జరిగింది. అది కాస్త మొండికేయడంతో ఎంత రాత్రి అయినా పర్లే, రేపైనా పర్లే, మేము మోటార్ ఆన్ చేసి వెళ్తామని చెప్పి ఆర్ఈసీ గెస్ట్ హౌస్లు ఉన్నా కూడా అది మాన్యువల్గా ఆన్ కాలేదు, నిపుణులు చేరుకోలేదు. దినదినానికి రైతుల నుండి ఒత్తిడి రావడం వల్ల అన్ని మండలాల నుండి, అన్ని గ్రామాల నుండి గత 9 సంవత్సరాలు ఎప్పుడూ లేనంత సాగునీటి కొరత ఇప్పుడు ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వ డొల్లతనము మరొక్కసారి స్పష్టమైంది. ధర్మసాగర్ రిజర్వాయర్ నింపడానికి ఫేజ్ 3 రామప్ప నుండి ధర్మసాగర్కి దాదాపు 25 టీఎంసీల నీటిని ఎత్తిపోయడానికి ఉనికిచెర్ల రెవెన్యూ పరిధిలో దాదాపు 31 హెచ్పి మెగావాట్ల 31 మెగావాట్ల పంపులను 3ని అమర్చడం జరిగింది. పనులు పూర్తయిపోయినాయి. పనులను ప్రారంభించడానికి ఇన్ని రోజులు కాంగ్రెస్ ప్రభుత్వము మొద్దు నిద్రపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వము విఫలమైన ప్రభుత్వం అని, ఏమి చేయలేదని చెప్పడానికి చేసిన పనులన్నింటినీ మరుగున పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది. దాంట్లో భాగమే ఈ థర్డ్ ఫేజ్కి సంబంధించిన థర్డ్ ప్యాకేజ్ కింద దాదాపు 1494 కోట్లు కోట్లు 2019 వరకే చెల్లించడం జరిగింది.
2019 వరకే 1361 కోట్లను చెల్లించడం జరిగింది. పనులు కూడా పూర్తయినాయి. సరి అయిన ప్రణాళిక లేక, సమీక్ష లేక, అధికారులకు ప్రజాప్రతినిధులకు సమన్వయ లోపం వల్ల ఇన్ని రోజులు పంప్ హౌజు స్టార్ట్ చేయలేదు. రాజ్పూల్కి రామప్ప నుండి నీరు చేరుకోవడం జరిగింది సమృద్ధిగా. రామప్పలో సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి.